UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 8985189851. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారా లోకేష్ తెలుగుదేశం కార్యకర్తలకి భరోసా నింపే ప్రయత్నంలో భాగంగా ఎన్నికల సంఘారాన్ని పూరించారు. ఈ యొక్క ఎన్నికల సంఘారం పైన మనతో స్పందించడానికి విజయవాడ ప్రజల నుంచి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ప్రజల్లో నిరంతరం ఉంటున్న తెలుగుదేశం యువ నాయకులు బేగ్ మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, లోకేష్ గారు ఎన్నికల సంఘారాన్ని పూరించారు. ప్రతి నియోజకవర్గం వారీగా సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు లోకేష్ గారికి వచ్చిన స్పందన గత యువగలం పాదయాత్రకి ఇప్పుడు ఎన్నికల సంఘారానికి వ్యత్యాసం ఏంటి? లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసిన నియోజకవర్గాలు చాలా వరకు కవర్ చేయడం జరిగింది. కానీ కొన్ని నియోజకవర్గాలు ఆయన కవర్ చేయలేని పరిస్థితిలో ఎన్నికల శంఖారావంగా ఆయన సభలు పెడతాం జరుగుతూ ఉంది. రోజుకి 3 సభలు చెప్పున 50 రోజుల కార్యక్రమం ఆయన నిర్వహించుకున్నారు. ఒక ప్రణాళికబద్ధంగా పార్టీ ఈరోజు క్షేత్రస్థాయిలో బలంగా ఉండాలి. రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మనమందరం కూడా ఒక మంచి పట్టుదలతో ఒక పొత్తులో భాగంగా కూడా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకాన్ని ఏర్పడటానికి లోకేష్ గారు ఇలాంటి సభలు పెట్టి ప్రజలను కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు. ఆయన ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఫెయిలియర్స్ని ఆయన అందరూ కూడా ప్రజలు ఒకసారి తెలియజేస్తున్నాడు. మనం అందరూ చూసాం ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందనేది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిన్ను మేము నమ్మామని చెప్పి ఏదేదో చెప్పుకొని కథనాలు వాడుతున్నాడు. అంటే ఆ నమ్మకం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల దగ్గర నుంచి ఆ నమ్మకం కోల్పోవడం వల్ల ఈయనేమో బ్రాండింగ్ చేసుకుని వెళ్తున్నాడు. మరి ఇక్కడ లోకేష్ గారు చూస్తే ప్రజలు స్వచ్ఛందంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకున్నారు. అలాగే ఒక యువతరాన్ని ముందుకు రావాలని చెప్పి ప్రజలు కూడా ఒక కొత్త నాయకత్వాన్ని కూడా బలపరచడానికి అది నారా లోకేష్ గారిలో ప్రజలు చూస్తున్నారని చెప్పి కూడా మేము నమ్ముతా ఉన్నాం. లోకేష్ గారు కానీ చంద్రబాబు కానీ ఎక్కడ సభలు పెట్టినా ఆ సభలు నిండా కూడా జనం చాలా ఖాళీ లేకుండా నిండిపోతున్న పరిస్థితి. అంటే ప్రజలు ఇంకా రాను ఆదరణ పెరుగుతుందా తెలుగుదేశం పార్టీ? ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డితో భయపడే ప్రజలు రాలేకపోయారు తప్ప, ఎందుకంటే అణిచివేయడానికి మారు పేరు జగన్మోహన్ రెడ్డి, కేసులు పెట్టడానికి మారు పేరు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రతిపక్షాన్ని గళం విప్పకుండా గొత్తు నొక్కే ప్రయత్నం చేసేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గత 5 సంవత్సరాలు ప్రజలందరూ చూశారు. ఆ భయ ప్రాంతంలో నుంచి ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలందరూ కూడా ఒక పట్టుదలతో ఇలాంటి భయం నుంచి బయటకు రావాలని చెప్పి ఇలాంటి దుర్మార్గుడిని మనమే అణిగిదొక్కాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎక్కడైతే సభ పెడుతున్నారో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసుకుంటే చాలా ర్యాపిడ్ ఫైర్గా సభలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 25 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సామాన్య విషయం కాదు. ఆ వయసులో ఆయన ఇలా తిరిగాడంటే హెలికాప్టర్ వేసుకొని. అలాగే దానికన్నా ఇంకా వేగంగా మన నారా లోకేష్ గారు చేస్తున్నారంటే ప్రజలు వస్తున్నారంటే ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. ఒక మంచి నాయకత్వాన్ని ఒక నాయకుడిని చూశారు నారా లోకేష్ గారితో. అలాంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన మీద భరోసాతో ఆయన నమ్మకంతో ముందుకు వచ్చి మేమందరం కూడా నారా లోకేష్ గారితో తెలుగుదేశం పార్టీతో అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టడం కాదు, ఇవన్నీ దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఈరోజు మన కేసు మంచి ప్రజెంట్ చేసుకోగలుగుతున్నాం. గతంలో మనం కేసు ప్రజెంట్ చేసుకోలేని పరిస్థితి, ఎన్ని పనులు చేసినా కూడా ప్రజల దగ్గర మనం చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాం, ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే చూశారు కాబట్టి. ఇక్కడ మంచికి చెడుకి తేడా కనబడుతుంది. 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి మొత్తం గ్లోబల్ మ్యాప్లో పెడదామనే ప్రయత్నం చేశారో, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏముందో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కోరుకునేది ఒకటే, రేపు ఎలక్షన్స్ రావడం, తెలుగుదేశం పార్టీ రావడం ఖాయం అని చెప్పి ముందుగానే ప్రజలు వాళ్ళు వచ్చి దీని అంటారు ప్రీ బ్యాలెట్ అంటారు. అదేవిధంగా ఆ నమ్మకాన్ని ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూపుతున్నారు. చంద్రబాబు నాయుడిని ప్రజలు బూచి చూపించే విధంగా సినిమాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు పైన ఎందుకు అంత నెగిటివ్ చూపిస్తున్నారు? ఇవన్నీ ఏంటంటే సినిమాల ద్వారా రాజకీయాలు నడుస్తాయంటే మేము నమ్మే పరిస్థితి లేదు. సినిమాల్ని ఓ చిత్రంగానే చూస్తారు తప్ప దాన్ని జగన్మోహన్ రెడ్డి యాత్ర ఫస్ట్ అని స్టార్ట్ చేసేటప్పుడు దానిలో భాగంగా అధికారం తీసుకొచ్చుకున్నాడని చెప్పి అనుకుంటుంటే మాత్రం పొరపాటు. ఇప్పుడు యాత్ర 2 అని మొదలెట్టారు. నేను ఒకటి అడుగుదాం అనుకున్నా, ఈ యాత్ర 2లో షర్మిల ఎక్కడుంది? మనం అందరం అడగాలి ప్రశ్న. ఈయనకన్నా ముందు షర్మిల పాదయాత్ర మొదలెట్టింది. ఇప్పుడు అదే షర్మిల ఎక్కడుందని ఆ యాత్ర 2 పిక్చర్లు చూపించగలిగాడా? ఆ షర్మిలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీతో ఆమె కలిసింది కాబట్టి ఆమె ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క నిజాలు మాట్లాడుతుంది. ఎంత దుర్మార్గుడు అంటే ఆ సొంత చెల్లి విడమిర్చి చెప్తుందంటే
దాని గురించి మనం కూడా ఒక కొత్త సినిమా కూడా ఆ సినిమా కన్నా షర్మిలా సినిమా చూడటం చాలా కరెక్ట్. ఎందుకంటే అవే నిజాలు చెప్తాయి. ఈరోజు ఒక సొంత బాబాయిని హంతకుడుగా హతం చేసి వాళ్ళ సొంత వదిన కూడా వాళ్ళ సొంత చెల్లిని కూడా న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు ఉంటే ఏం మాట్లాడతాం మేము? ఈ సినిమాలు అనేది కేవలం ఈ రామ్ గోపాల్ వర్మ చిల్లరగాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా ఏదో డబ్బుతో ఇచ్చి సినిమాల ద్వారా రాజకీయాన్ని మార్చేసి అవన్నీ గతంలో జరిగినాయి. ఈరోజు ప్రజలు పిచ్చోళ్ళు కాదు, నిజాలు చూస్తున్నారు ప్రజలు. ఈరోజు సోషల్ మీడియా ఎంత వేగవంతంగా ఉంటుందంటే ప్రజలు వాస్తవాలకి దగ్గరగా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ చలనచిత్రాలు ఎన్ని వచ్చినా కూడా ఆ చిత్రం అలాగే ఫ్లాప్ అయింది, ఒక 2 రోజులు నడిచింది. ఇప్పుడు దాన్ని కూడా విన్నాను నేను, కలెక్షన్ లేకపోతే అదే వైసీపీ వాళ్ళ దగ్గర టికెట్లు అమ్ముకొని వాళ్ళు కలెక్షన్ చేసుకుంటారని విన్నాను. మరి అది ఎంతవరకు చూడాలి. రాష్ట్రానికి రాజధాని అంటూ కూడా ఇంకా తెలియని పరిస్థితులు ఉన్నారు. ఒకవైపు 3 రాజధానులు అంటున్నారు, తర్వాత అమరావతి రాజధాని, హైదరాబాద్ అంటూ కూడా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు వైసీపీ. ఇప్పుడు నిన్న చూసాం, మీరు అన్నారు చూసారా, వైవి సుబ్బారెడ్డి గారు మరొకసారి రాజధాని హైదరాబాద్ని కోరుదామని చెప్పి కాస్త విడ్డూరంగా కూడా ఆయన కూడా మాట్లాడటం జరిగింది. అది చాలా హాస్యాస్పదం. అంటే మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఒక రాజధాని నిర్మించలేకపోగా 3 రాజధానులు నిర్మించుతామని చెప్పి అది కూడా మాట ఈరోజు తప్పి మళ్ళీ హైదరాబాద్ని రాజధాని కోరుకున్నాలనే పరిస్థితి తీసుకొచ్చారంటే మీ దిగజారుదనానికి ఈరోజు మనం ఏం చెప్పాలనేది అర్థం కాని పరిస్థితి. ప్రజలు అందుకే మిమ్మల్ని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం, ఒక సైకో అని చెప్పి నూరుకుని అనలేదు. ఈరోజు ప్రజలు అనేది కారణాలు చాలా ఉన్నాయి. మిమ్మల్ని మీద విశ్వాసం కోల్పోయారు కాబట్టి ప్రజలు, కాబట్టి మిమ్మల్ని అందరినీ తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్ళు ఎలా బతికామనేది మనకు అందరికీ తెలుసు. ఈరోజు వ్యాపారస్తులు చూడండి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ బయట వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఏ ఒక్క సామాజిక వర్గం, ఏ ఒక్క సంస్థ, ఏ వ్యవస్థ హ్యాపీగా ఉందని చెప్పండి. ఏ ఒక్క వ్యవస్థ కూడా ఈరోజు సంతోషంగా లేదు. ఈరోజు ఈ ప్రభుత్వంలో అంత వ్యతిరేకత ఎన్నడూ ఏ ప్రభుత్వంలో లేదు. రైతులు, ఎంప్లాయీస్, స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్, మహిళలు, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, వీళ్ళందరూ కూడా, ఈవెన్ 108 హెల్త్ వర్కర్స్ కూడా ధర్నాకి దిగే పరిస్థితి. ఆయన పెట్టుకున్న సొంత వాలంటీర్స్ కూడా ధర్నా దిగే పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం దగ్గర ఆ నమ్మకం కోల్పోయారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా మంచి రాష్ట్రం కోరుకుంటున్నారు, మంచి నాయకత్వం కోరుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. చెప్పండి, విజయవాడ పశ్చిమ ప్రజల నుంచి మీరు విశేష ఆదరణ పొందుతున్నారు. అంటే ఒక యువకుడిగా మీకు ఎంతమంది అభిమానం చూపిస్తున్నారు, ఇక్కడ పోటీ చేస్తారంటే ఒకవైపు ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా చూసే అవకాశం ఉందా బేగ్గా? మేము నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నామండి. పశ్చిమ నియోజకవర్గంలో గతంలో కన్నా ఇప్పుడు చాలా బలమైన తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఈరోజు కార్యకర్తలు దానికి పూర్తిగా క్రెడిట్ మనం ఇవ్వాల్సింది కార్యకర్తలకి. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు భుజాల మీద జెండా మోసి భయపడకుండా కేసులకి ఈరోజు స్వచ్ఛందంగా రోడ్డు మీద వచ్చి బయట పార్టీ కోసం జెండా మోసి నిలబడిన కార్యకర్తలు ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో. అధికారంలో మనం వచ్చినా లేకపోయినా ఈరోజు జెండా పట్టుకునే కార్యకర్తలు ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం బలంగా ఉండడానికి ప్రధానమైన కారణం. రెండోది, ఇక్కడ 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలవలేని పరిస్థితి. అయినా కూడా కార్యకర్తలు అలాగే పార్టీ పట్ల నమ్మకంగా ఉండటం వల్ల ఈరోజు ఆ నమ్మకాన్ని 40 సంవత్సరాల తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం గెలిచే దిశలో ఇవాళ కనబడతా ఉంది. నిర్ణయం అంటారా, పొత్తుల ధర్మంలో ఉన్నాం మేము. పొత్తు ధర్మంలో అగ్రనాయకులు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముఖ్యంగా మేము ఏంటంటే నారా లోకేష్ గారి నాయకత్వంలో మేము ముందుకు నడుస్తున్నాం. మేమందరం కూడా యువ నాయకుడితో నడవాలి. భవిష్యత్తు రాజకీయం కూడా మనమందరం కూడా ఆయనకు మంచి సూచనలు ఇస్తూ మనకు సామాజిక వర్గం పరంగా కానీ మన అభివృద్ధి పరంగా కానీ ఏదైనా సరే ఆయనతో తోడు ఉండాలని చెప్పి మనం అందరం మనస్ఫూర్తిగా ఆయనతో పనిచేస్తామని సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తామని. చెప్పండి, రాష్ట్రం ప్రజలందరికీ కూడా ఏం చెప్తారు సార్ చంద్రబాబు గురించి? ఎన్నికలు సమీపిస్తున్న వల్ల తెలుగుదేశం వస్తేనే రాష్ట్రం రాజధాని అన్ని అభివృద్ధి జరుగుతాయని భావిస్తున్నారా? ఏం చెప్తారు మా ఛానల్ ద్వారా ప్రజలందరికీ? మొట్టమొదటిసారి జరిగేది ఏంటంటే రాష్ట్రం ఏదైతే గాడి తప్పిందో ఆ గాడిని తీసుకొచ్చి మళ్ళీ అభివృద్ధి బాటలో పెట్టాల్సిన బాధ్యత అయితే ప్రజలకి మమ్మల్ని అందరూ తెలుగుదేశం పార్టీ మీద నమ్ముతున్నారు కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని అది. రెండోది, మనకు రాజధాని. ఈరోజు కేంద్రం కూడా బయటకు వచ్చి రాజధాని అమరావతి అని చెప్పే పరిస్థితి ఉందంటే వాళ్ళందరూ కూడా తెలిసిపోయింది. ముఖ్యంగా మనం అదే చేయాలి. మనం ప్రో డెవలప్మెంట్ ఫస్ట్ చేయాల్సింది. రెండోది, ఈరోజు జరుగుతున్న ఈ యొక్క నిత్యావసర ధరలు కానీ, పన్నులు కానీ, కరెంట్ బిల్లులు కానీ, ఛార్జీలు కానీ దాని మీదకు దృష్టి పెడతారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు 5 సంవత్సరాల్లో ఆయన కరెంట్ బిల్ ఛార్జెస్ పెంచలేదు. ఈరోజు 8-9 సార్లు జగన్మోహన్ రెడ్డి పెంచాడు. అలాంటి భారాన్ని తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే ఆంక్షలతో కూడిన వెల్ఫేర్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రీ రిజిస్ట్రేషన్ ఏది
భవిష్యత్తు గ్యారెంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ముందుగానే ప్రజల దగ్గర వెళ్ళి ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు ఏమి ఆంక్షన్ లేకుండా వివక్ష లేకుండా నేను పథకాలు ఇస్తాను అని చెప్పి ఆ భరోసా ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక మంచి శుభసూచకం. అంటే ఒక ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు కోసం ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్న ఫౌండేషన్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. బాబు గారు తప్పనిసరిగా అది డెలివరీ చేస్తారని నమ్ముతాను. నాన్నగారి పార్టీ మారడం వల్ల ఆయన ఎఫర్ట్ పడే అవకాశం లేదా? కృష్ణా జిల్లాలో మొత్తం ఖాళీ అవుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏం సార్ ఈసారి హ్యాట్రిక్ ఎంపీ నేనే అంటున్నారు. కేశినేని నాని గారు అది ముగిసిన అధ్యాయం. ఆయన ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించి 10 సంవత్సరాలు ఒక ఎంపీగా అనుభవించి వదిలి పార్టీ బయటికి వెళ్ళిన తర్వాత వేరే పార్టీలో చేరి ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని విమర్శించాడో ఆ రోజే ఆయన గ్రాఫ్ జీరోకి వచ్చేసింది. జీరో కన్నా ఇంకా నెగిటివ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రజలు ఆయనకు ఒక చంద్రబాబు నాయుడు గారు మంచి గౌరవమైన వ్యక్తికి స్థానం కల్పించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకొని ఆ రోజు ఆయన గెలిపించడం జరిగింది. ఈయన ఆ గౌరవం కాపాడుకోలేక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. ఆయన చేయాల్సిన పని కాదు, ఆయన చేయాల్సిన గౌరవం కాదు అది. అందుకే ప్రజలు ఈరోజు ఏంటంటే మీరు చేసిన పొరపాటు, మీరు చేసి తెలుగుదేశం పార్టీని 10 ఏళ్ళు మీరు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని నమ్మారు కాబట్టి, ఆ అధికారం మీకు ఇచ్చారు కాబట్టి, 10 సంవత్సరాలు ప్రజలు మీరు గెలిపించారు కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకోలేకపోయారు. ఈరోజు మీ అవసరం కోసం మీరు పార్టీ మారడం అనేది అది ప్రజలందరూ కూడా తెలుసు. తప్పనిసరిగా మీకు ఓటమి చెందడం ఖాయం. మీరు అందరూ కూడా ఇంట్లో కూర్చోవడం ఖాయం అని చెప్పి తెలియజేస్తాను.